జనవరి న్యూస్. బాపట్ల జిల్లా పల్లికురువ మండలం వల్లాపల్లి గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక అమలు చేసే పథకాలను వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ మే 11న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అవినీతి, అక్రమ దాడులు, అఘాయిత్యాలే తప్ప ఉపాధి, అభివృద్ధి ఊసేలేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రణాళికలు ఉంటాయని అన్నారు. గతంలో గ్రామాల్లో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమాన్నైనా ఎస్సీ కాలనీల నుంచే ప్రారంభించే నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే. మాటల్లో కన్నా చేతల్లో దళిత సంక్షేమాన్ని సాకారం చేసిన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు.